దానం నాగేందర్ ఈరోజు కూడా హైడ్రా అధికారులతో ఆయన మాట్లాడిన తీరు అసలు ఈయన కాంగ్రెస్లో ఉండా బీఆర్ఎస్లో ఉండా అనే విధంగా ఉంది. ఈ విలేకరులు మీడియా వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న మైపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ ఇంట్లో కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు, ఇది మీ క్యాంప్ ఆఫీసు, మీ క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి ఫోటో కదా పెట్టుకోవాలి అన్నప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు, ఆయన ఫోటో పెట్టుకోవడంలో తప్పే ఉంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోలేదు, కాంగ్రెస్ కండువా కూడా ఎందుకు కప్పుకోవట్లేదు అంటే రేవంత్ రెడ్డి ఫోటో గురించి మాట్లాడలేదు, కానీ కేసీఆర్ అంటే నాకు ఇష్టము, నేను పెట్టుకుంటా, ఆయన పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కండువా ఎందుకు కప్పుకోలేదంటే కాంగ్రెస్ పార్టీ కండువా నేను 23 సంవత్సరాలు ఆ పార్టీకి సేవ చేసిన, కాంగ్రెస్ పార్టీలో నేను కండువాలు కప్పుకోవడం ఏముంది, చాలా కండువాలు మార్చుకోవాలంటే అని ఒక సమాధానం చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దానం నాగేందర్ని మీ ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు ఇంకా ఇప్పటికీ అంటే మా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంది, వైఎస్ఆర్ ఫోటో ఉంది, నా ఇష్టం రాబోయే నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటాను ఫోటోలో. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి, ఆయన ఫోటో పెట్టుకుంటాను, కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాను, నా ఇష్టమైన ఫోటోలు నేను ఇంట్లో పెట్టుకుంటాను అని సమాధానం చెప్పడం జరిగింది. కావాలంటే నేను జైలుకు కూడా పోతాను, హైడ్రా ఏ విధంగా నాకు అనుమతి లేకుండా హైడ్రా వచ్చి కూల్చివేతలు చేస్తుంది, నేను కావాలంటే జైలుకు అయినా పోతాను, నా పైన 173 కేసులు ఉన్నాయి, నేను జైలుకి పోవడానికైనా భయపడదు లేదు, జైలుకైనా పోతా, కానీ నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటానని చెప్పేసి దానం నాగేందర్ మాట్లాడుతున్నాడు. అసలు ఏమైంది ఎమ్మెల్యేలకు? నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పార్టీ పైన ఏమైనా తిరుగుబాటు చేస్తున్నారంటే అది కూడా కాదు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళందరూ కూడా పార్టీలు చేంజ్ అవుతుంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే హరీష్ రావు నేరుగా హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టులో వెళ్ళడం, ఒక స్పెషల్ పిల్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, నిజంగా మళ్ళీ ఉప ఎన్నికలు జరుగుతాయా అనే విధంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైదరాబాద్ సుందరీకరణ లేదా మూసీ సుందరీకరణ, హైదరాబాద్లో అక్రమాలను కూల్చివేసే విధంగా హైడ్రాని తీసుకొస్తే ఆ హైడ్రా అధికారులు తన నియోజకవర్గంలో ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చినారు, ఎట్లా కూల్చివేతలకు పాల్పడతారని చెప్పేసి దానం నాగేందర్ సీరియస్ అవ్వడం జరిగింది. సో నా ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుంటా, కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా, నాకు ఇష్టం వచ్చినటువంటి నాయకుని ఫోటో పెట్టుకుంటాను, అది నా ఇష్టం అని చెప్పేసి దానం నాగేందర్ మాట్లాడిన మాటలు అవి తాత్కాలికమైన కేవలం ఈ బీఆర్ఎస్ నాయకులు వేసిన ఒక కేసుకు సంబంధించి కొద్ది రోజులైనా లేదా కాంగ్రెస్ పార్టీలో ఇంకా 4 సంవత్సరాలు కూడా ఈ విధంగానే ఆయన మాట్లాడతాడా, అటు బీఆర్ఎస్లో ఇటు కాంగ్రెస్లో లేని విధంగానే న్యూట్రల్ ఎమ్మెల్యేగా ఆయన ఉంటాడా లేదా అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.